హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి చపాతీలు. ఈ చపాతీకి పిండిని కలుపుకునే అవసరం లేకుండా, అలాగే చపాతీ కర్రని యూజ్ చేయకుండా, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చపాతీలను రెడీ చేసుకుంటామండి. ఈ చపాతీకి మన పిండిని దోశ బ్యాటర్ లాగా కలుపుకుంటాము. జారుగా ఉండే పిండితో చపాతీలను రెడీ చేసుకుంటాము. చపాతీ కర్రతో గట్టిగా కలుపుకొని చపాతీలు చేసుకుంటాం కదా, వాటికంటే కూడా ఈ చపాతీలు చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటాయి. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ చపాతీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో నేను చూపించిన కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి వేసుకున్నాను. నేను ఇక్కడ మైదాని వాడట్లేదండి, 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని ఇలా హ్యాండ్ విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్ అండ్ షుగర్ పిండితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని అందులో వాటర్ని సరి చూసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి బ్యాటర్ లూజ్గా ఉండేలాగా సరి చూసుకుంటూ వాటర్ని వేసుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బ్యాటర్ని ఇలా చూపించిన విధంగా వాటర్ని కొన్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూసారు, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బాగా లూజ్గా ఉండకూడదు, అలాగని బాగా గట్టిగా ఉండకూడదు. చూసారా, మనం దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. చూసారా, కొంచెం ఇలా తిక్కుగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఈ పిండిని కొంచెం నాననివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని దానిపైన దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా లోతుగున్న స్పూన్తో 1 స్పూను పిండిని దానిపైన వేసుకొని ఇలా మామూలుగా అనుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా స్పూన్తో అదుముకుంటూ మనం చపాతీని కాల్చుకోవాలి. ఇలా అదుముకోవడం ద్వారా చూడండి చపాతీ ఎంత బాగా పొంగుతుందో. 2 వైపులా కూడా అదుముకుంటే ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా చపాతీ బాగా పొంగుతుంది. చూసారా ఎంత చక్కగా పొంగుతుందో. ఈ చపాతీలు చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి. రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ చపాతీలను కాల్చుకోవాలి. ఆ తర్వాత చూసారా, మనం స్టార్టింగ్ బ్యాటర్ వేసుకునే ముందు మామూలు చపాతీ దానికైతే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటాము. దీనికల్లా కాదండి, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మనం ఈ చపాతీని కాల్చుకోవచ్చు. చాలా స్మూత్గా, చాలా టేస్టీగా ఉంటాయి. మామూలు చపాతీల కంటే కూడా ఇవి బాగుంటాయి. ఆ తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తాను. బ్యాటర్ని ఎప్పుడు వేసుకున్నా ఎప్పటికప్పుడు బాగా కలుపుకుంటూ వేసుకున్న తర్వాత ఆ పైన పిండి మొత్తం ఆరిపోయి మనకి డ్రైగా అయిన తర్వాత చూసారా, ఇలా డ్రైగా అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. చూసారా, చపాతీ పొంగుతుంది. ఇలా పొంగే టైంకి స్పూన్తో ఇలా అదుముకోవడం ద్వారా చపాతీలు చాలా బాగా పొంగుతాయి. ఇలా 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు తిప్పేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడం ద్వారా చపాతీ పొంగుతూ చాలా బాగా వస్తాయి. హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే అది మాడిపోతుంది. మిగతా బ్యాటర్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని చపాతీలు కావాలనుకుంటే అన్ని చపాతీలని చాలా ఈజీగా లూజ్ బ్యాటర్తో చపాతీని రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సరే ఎంత చక్కగా వచ్చాయో, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. దీనిలో ఒక్క చుక్క ఆయిల్ వేయకుండా ఈజీగా స్మూత్ చపాతీలను రెడీ చేసుకున్నాము. చాలా మెత్తగా ఉన్నాయండి చపాతీలు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఎన్ని ఫోల్డ్ వేసినా కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయండి. ఎన్ని మడతలు వేసినా కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి.
చాలా బాగున్నాయండి. ఇలా చేసి పెట్టారని పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. మామూలుగా మనం పిండిని గట్టిగా కలుపుకొని చపాతీని రెడీ చేసుకుంటాం కదా, దానికంటే కూడా ఇలా చేసుకున్న చపాతీలు చాలా స్మూత్గా పొంగుతూ చాలా బాగా వచ్చాయండి. ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో. అంతే ఫ్రెండ్స్, టేస్టీ అండ్ సింపుల్ ఈజీ ఆయిల్ లేకుండా ఈ చపాతీలను ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.